అదనపు విలువ అంటే ఏంటి? విలువను మనం 2 చోట్ల మాట్లాడుకున్నాం. ఉపయోగ విలువ దగ్గర, మారక విలువ దగ్గర. అదనపు విలువ అనే మాట మారక విలువ దగ్గర మాట్లాడతాం. శ్రమశక్తిని ఒక వస్తువు మీద పెట్టి మరో వస్తువుగా మారుస్తాం. ఆ మరో వస్తువుగా మార్చినప్పుడు ఆ వస్తువుకు ఒక ఉపయోగ విలువ ఉంటుంది. ఉపయోగ విలువ లేకుండా మార్కెట్లోకి వెళ్ళదు, సరుగ్గా మారదు. శ్రమశక్తి శ్రమగా మారే క్రమంలో అదనంగా దాని విలువ పెరుగుతుంది అన్నాం. ఈ అదనంగా పెరిగే విలువ పేరు అదనపు విలువ. ఎవరు దీనికి మూలము? ఎవరు శ్రమశక్తిని ఖర్చు పెడతారో శ్రమ పుట్టడానికి వాళ్ళే కారణం. శ్రమశక్తి శ్రమగా మారుతుంది కాబట్టి శ్రమగా మారినప్పుడు ఆ విలువ పెరుగుతుంది అన్న. ఆ పెరిగిన విలువ ఎవరిది? న్యాయంగా శ్రమ చేసిన వాళ్ళది. అయితే మొత్తం వాళ్ళకి ఇచ్చేయచ్చా? ఏ విధంగా అదనపు విలువ పంపకం జరగాల విడిగా చూడాలి. కానీ సూత్రప్రాయంగా సరుకును తయారు చేసినటువంటి అతను అక్కడ పెట్టిన శ్రమ ఏ వ్యక్తి యొక్క శ్రమశక్తి వలన వచ్చిందో ఆ వ్యక్తికి అది చెందుతుంది. అది సూత్రం. ఇప్పుడు బయట ఈ సూత్రం అట్లా అమలు జరగదు. కారణం ఏంటంటే పెట్టుబడి పెట్టిన వాడు పెట్టుబడి పెట్టినందుకు అదనపు విలువ నాది అంటాడు. శ్రమశక్తిని ఖర్చు పెట్టినోడు నా శ్రమశక్తి వల్లనే కదా శ్రమ తయారై సరుగ్గా మారింది కాబట్టి అది మొత్తం నాది అంటాడు. వీటిల్లో ఏ వాదన ఒప్పుకున్నా శ్రమ చేయడం చేతగాని పసిపిల్లలకి తిండి పెట్టాలా? ఎక్కడి నుంచి పెట్టాలా? ముసలాళ్ళకి తిండి పెట్టాలి, ఎక్కడి నుంచి పెట్టాలా? కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కుంటోళ్ళు గుడ్డోళ్ళకి పెట్టాలి. సమాజం అంగీకరించేందుకు పెట్టాలని ఎక్కడి నుంచి పెట్టాలా? ఈ అదనపు విలువ మొత్తం సమాజం తన దగ్గర పెట్టుకొని అందులోంచి వీళ్ళకి పెట్టాల్సింది. దీన్ని కామన్ గుడ్ అంటారు. ఈ కామన్ గుడ్కి అదనపు విలువలోంచి ఇవ్వాలి. ఈరోజు పెట్టుబడిదారీ వ్యవస్థలో ఏం జరుగుతుందంటే కార్మికులు శ్రమశక్తిని ఖర్చు పెట్టేటోళ్ళకి శ్రమశక్తి అంత విలువ ఇయ్యరు. అంత ఇచ్చినా కూడా అదనపు విలువ వస్తుంది, దాన్ని ఎవడు ఆపలేడు. అంత విలువ ఇయ్యరు. అది ఎట్లా తగ్గించాలా, జీతాలు విలువను తగ్గించేది ఎట్లనే ఆలోచిస్తారు పెట్టుబడిదారుడు. పెట్టుబడిదారుడు తన లాభాన్ని ఎట్లా పోగేసుకోవాలని ఆలోచిస్తాడు. ఈ ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ జరుగుతూనే ఉంటుంది. ఈ 2 ఎక్స్ట్రీమ్ వాదనలు, మొత్తం నాదే నీళ్ళు మొత్తం నాది నీళ్ళు అంటున్నారు. ఇది మొత్తం సమాజం దగ్గరికి కానీ వెళ్తే, సమాజం దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలి? సమాజాన్ని నడిపేది రాజ్యం, రాజ్యం దగ్గరికి వెళ్ళాలి. ఈ రాజ్యం ఏం చేయాలి? పెట్టుబడిదారులు ఎక్కువగా లాక్కునే దాన్ని తగ్గించాలా? కార్మికులకి శ్రమశక్తి అంత విలువ కూడా రావడంలా దాన్ని పెంచాలా? ఇంకా మిగిలి ఉంటుంది. ఈ మిగిలిన దాన్ని ఇందాక మనం మాట్లాడుకున్న పిల్లలకి, ముసలాళ్ళకి, కుంటోళ్ళకి, గుడ్డోళ్ళకి, రోడ్లకి, భవనాలకి, స్కూళ్ళకి, ఆసుపత్రులకి, ఇలాంటి కామన్ అవసరాల్లోకి వెళ్ళిపోవాలా.